ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించి క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని మేము జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మా కోసం చిందించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మా కర్తవ్యాన్ని మేము తట్టి లేపుకొని కొందరినైనా అగ్నిలో నుంచి ఇలాగే సంఘములో చేర్చి పరలోక రాజ్య వారసులుగా తీర్చే పనిలో ముందుకు సాగే మనసులు మా అందరికీ అనుగ్రహించండి. ఇంకా కొద్ది మాటలు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ భక్తుల యొక్క భక్తిని ఎలా వారు కొనసాగించారో నేర్చుకొని దాన్ని మేము అనుసరించడానికి వారి యొక్క సహనాన్ని వారి మాదిరిని మేము తీసుకొని ముందుకు సాగటానికి ప్రేరణ మాకు దయచేయమని వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయ సహకారాలను పూర్తిగా నాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు వందనాలు. సమయం 9:45 అయింది. భక్తుల గురించి మనం అనేక విషయాలు ఆలోచిస్తున్నాం. పిచ్చి, రకరకాల పిచ్చులు ఉన్నాయి సమాజంలో. అందులో లోక సంబంధమైన పిచ్చిలో ఉన్న వారి గురించి చాలా విషయాలు మనం ఆలోచించాం గతంలో. అలాగే పోయిన వారం దేవుని పిచ్చి లేదా దేవుని మత్తులో ఉన్న అబ్రహాము గారి గురించి మనం ఆలోచించాం. అబ్రహాము గారి పేరు అబ్రహామా అబ్రాహామా? దీర్ఘం ఉందా కొమ్ము ఉందా? డౌటు కదా. బ్రహ్మ కొమ్మే ఉందా? ఇప్పుడు చూసి చదువుతుంది చెప్పండి. అబ్రహాముకి దానికి ఏమైనా దీర్ఘం ఉందా? రెండింటికి దీర్ఘం ఉంది, కానీ మనం వాడుకలో అబ్రామ్ అని పిలుస్తాం. అబ్రామ్ లేదా అబ్రహాము అంటాం. బ్రాకి దీర్ఘం పెట్టాం, బాకి. బైబిల్ని పరిశీలిస్తే అబ్రాముకి దీర్ఘం ఉంది, బాకి. అబ్రహాముకి కూడా దీర్ఘం ఉంది. అంటే బైబిల్లో రాసింది మనం గమనించకుండా విన్నదే మాట్లాడుతున్నాం కదా. అబ్రహాం గారు మన దగ్గర ఉన్నాడు, కొలహలో నుంచి వస్తాడు. అబ్రాహామా ఆయన కూడా తెలియదు. దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అబ్రాహాము బాకు దీర్ఘం ఉంది, అది గమనించండి. ఇప్పుడు చూడండి ఉందో లేదో. అంటే విన్నది ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, కానీ బైబిల్లో చదివింది కూడా మనకు గమనింపు రావట్లేదు. పూర్ణ ఎన్నిసార్లు ఆరాధనలో అన్న దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటున్నాడు. ఆ పుస్తకం చూసి చదివినా అదే వలుగుతాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి అని ప్రభువు చెబుతున్నాడు, దీన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి. దేన్ని గిన్నెనా? అంటే మైండ్లో ఉన్నదే పలుకుతున్నాం, చదవట్లా, అక్షరాలు చూడట్లా. గమనించారా? అబ్రాహాము అని ఉందా? అబ్రాముకి అంతే ఉంది, అబ్రాహాముకి కూడా దీర్ఘమే ఉంది, బాకి ఉందా? రైట్. ఈరోజు ఒక భక్తుడి గురించి మనం ఆలోచిద్దాం. దేవుని పిచ్చిలో, దేవుని మత్తులో, దేవుని మైకోలో ఉన్న మరొక భక్తుడు యోబు గారు. ఎన్నోసార్లు విన్నా మరొకసారి ఆయన పిచ్చి ఏ స్టేజ్లో ఉందో మనకు అర్థం అవటానికి మరలా ఒకసారి యోబు గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాలు ఆ కాలంలో ఊజు దేశం అనే ఒక దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దేశాన్ని అరబ్ కంట్రీస్లో మస్కట్ అని పిలుస్తారు. ఒకప్పుడు యోబు గారు నివసించిన దేశం ఇప్పుడు మస్కట్, అరబ్ కంట్రీస్లో ఒక దేశం అది. ఆ దేశంలో ఆ రోజుల్లో గొప్ప ధనవంతుడు. అంటే దేవుని భక్తిలో ఉన్నవారు ఎలా ఉంటారు అనే దానికి ఆ రోజుల్లోనే ఒక మంచి ఎగ్జాంపుల్గా, అలాంటి ఎగ్జాంపుల్ దాదాపుగా లేరు.
కొత్త నిబంధనలో పౌలు గారు కూడా ఆయన స్టేజ్ వేరు, ఆయన ఆరోగ్యం స్థితి కొంత అనారోగ్యంగా ఉన్నా యోబు గారి లాంటి అనారోగ్యం లేదు, యోబు గారి లాంటి సమస్యలు ఆయనకి లేవు. ఇతరుల వలన స్వకీయుల వలన సమస్యలు వచ్చినాయి, కానీ ఆరోగ్యం పట్ల ఆస్తుల పట్ల ఆయనకి సమస్యలు. అంత గొప్ప భక్తుడు మళ్ళీ బైబిల్లో మనకి ఎక్కడా కనపడ్డు. ఎందుకంటే అంత గొప్పగా ఆయన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, ధనవంతుడు డబ్బు ఉంటే భక్తి ఉండదు. అది నేను చెప్పింది కాదు, యేసుక్రీస్తు వారే చెప్పాడు. 19వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23, 24, 26 వరకు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. అంటే ధనం ఉంటే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం. ఎందుకు? మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ధనం మీద ఉంటుంది. దేవుని మీద మనసు ఉంటే దేవుని వాక్యాల పట్ల ధ్యాస ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. భర్త మీద మనసు ఉందనుకో భార్యకి, ఏం చేసిద్ది? భర్త చెప్పినట్టుగా వినాలి, భర్తను సంతోషపెట్టాలి, భర్తను ఆనందింప చేయాలి అని ఉంటుంది. పిల్లల మీద మనసు ఉంటే పిల్లలకి బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలని ధ్యాస అంతా ఎక్కడున్నా నిద్రపోతున్నా ఉలిక్కి పడలేస్తారు. ఏంటంటే పిల్లలు ఎక్కడున్నారు, ఏమయ్యారని కంగారు. అలాగే భార్య మీద మనసు ఉంటే ఇంకెవరిని అలాంటి దృష్టితో చూడరు, ఇంకెవరి జోలికి పోరు. ఎంత అందంగా కనిపించినా నా భార్యే నాకు అందగత్తే అనుకుంటారు. అంటే మన దృష్టి దేని మీద ఉంటే, మన ధ్యాస ఎక్కువగా దేని మీద ఉంటే మిగతా వాటి మీద తక్కువగా ఉంటుంది, అసలు ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు ధనం మీద దృష్టి ఉందనుకోండి, ధనం మీద దృష్టి ఉంటే ఇంకా దాన్ని ఎలా పెంచాలి, ఎలా అభివృద్ధి చేయాలి, దీంతో ఏ సుఖాలు అనుభవించాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో యోబు గారు అంత ధనవంతుడు లేడట. చదవండి 2వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో ఇక అతడే గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. అంత ఆస్తిపరుడు. ఇప్పుడు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, నంబర్ 1 కదా. గొప్పవాళ్ళు యోబు గారు ఎవరు? నంబర్ 1 స్థానంలో ఆస్తిలో ఉన్న వ్యక్తి దేవుని వాక్యాలు గైకొంటారా, గైకొనరా? చెప్పాలి. మాకు అంత ఆస్తి లేదు, మేము గైకొనగా అంటారా? డబ్బు బాగా ఉంటే దేవుని మాట వింటామా, వినవా? కొద్దిగా డబ్బు ఉంటేనే మనము వింటల్లా. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అని బోల్డ్ సమస్యలు, బోల్డ్ పనులు. డబ్బు ఎక్కువ ఉంటే పనులు ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? మనం ఏమనుకుంటాం, డబ్బు బాగా ఉంది కాబట్టి ఆయనకి పని ఏముంటుంది అనుకుంటాం. శారీరకంగా పని ఉండదు, కానీ బుర్ర నిండా పనే. ఆ ఆఫీస్ ఏమైంది, ఈ ఫ్యాక్టరీ ఏమైంది, ఈ పొలాల సంగతి ఏమైంది, ఈ పంట ఎప్పుడు వచ్చింది చేతికి, ఆ అప్పులు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఆలోచనలు. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉంటే బంధువులు ఎక్కువ అవుతారు, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందిందంటే బుర్ర నిండా నిద్రలో కూడా అవే ఆలోచనలు. మరి దేవుడి ఆలోచనలు ఎప్పుడు?
అందుకే యోబు గారిని జ్ఞాపకం, దేవుని పిచ్చి పీక్ స్థాయిలో ఉంది యోబు గారికి. అందుకే అంత ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, 1వ వచనం చదవండి ఇప్పుడు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి. ఎలాంటి వాడంట? డబ్బుంటే యథార్థత ఉంటుందా? ఆ డబ్బు ఉన్నవాడు యథార్థంగా ఉంటే అది నిలబడదు. ఉంటుందా ఉండదా? ట్యాక్స్ కట్టాలి, ఎగ్గొట్టాలంటే లంచాలు ఇవ్వాలి. డబ్బు ఉంటే ఎన్నో వ్యాపారాలు అనగానే యథార్థంగా జరిగిద్దా? ఒడిదుడుకులు ఉంటాయా వ్యాపారంలో? వ్యాపారం అనగానే యథార్థంగా వ్యాపారం చేసేవాళ్ళు రేర్గా ఉంటారు. కానీ ఈయన అంత డబ్బుండి, అంత ఆస్తి ఉండి, బహుమంది పనివారు ఏం చేస్తారు? గాడిదలు కాస్తారు, గొర్రెలు మేపుతారు, ఎడ్లను మేపుతారు, ఒంటెలు మేపుతారు. చాలా ఆస్తి ఉంది, పంట పొలాలు ఉంటాయి. వీటన్నిటి మీద చాలామంది పనివారు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టిద్దా అంటే దేశంతా దాని మీదే ఉంటుంది. అలాంటి వాళ్ళు యథార్థంగా ఉండటం అసంభవం. రెండోది, చెడుతనాన్ని విసర్జించటం అసంభవం. అంటే భక్తి ఉంది అనటానికి నిదర్శనం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నావా, ఉన్నత స్థితిలో ఉన్నావా అనేది కాదు, నీ భక్తి ఎలా ఉంది అనే దానికి యోబు గారు మనకి సాక్ష్యంగా కనపడుతున్నారు. అంటే దేవుని వల్ల భయము భక్తి ఉంటే ఆస్తితో సంబంధం లేదు కదా. ఆస్తి ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ మనసు ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ మనసు, నీ హృదయం అక్కడే ఉంటుంది. కాబట్టి అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం. మరి యోబు గారు ధనవంతుడే, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించే విధంగా భక్తిని కాపాడుకున్నాడంటే ఏ ఆలోచనలో ఉన్నాడు ఆయన? ఇప్పుడు దేవుడు 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 అనే ఆలోచనలో ఉన్నాడు. దేవుడు ఆలోచనలో ఉంటే దేవుడు చెప్పింది చేయాలని అనుకుంటాం అంతే. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను చేసినా చేయకపోయినా పాటించకపోయినా నా జీవితం గడిచిపోయింది, హ్యాపీగా బతకొచ్చు, ఇంతమంది పనివారు ఉన్నారు, ఇంత సంపద ఉంది, ఇదంతా ఎక్కడికి పోయింది? ఉంది కదా, నన్ను ఆదుకుంటుంది కదా, నేను పాటించినా పాటించకపోయినా నో ప్రాబ్లం అని అనిపిస్తుంది మనకే. మనం భయభక్తులు ఎప్పుడు కలిగి ఉంటామంటే, రోగం వచ్చి తగ్గకపోతే దేవుడా ఈ రోగం తగ్గిస్తే నీ మాట వింటాను, మొక్కుకుంటానని మొక్కుకుంటాం. లేదా ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కరిస్తే నీ మాట వింటాను, బాప్తీసం తీసుకోని వాళ్ళు తీసుకుంటామనో, లేకపోతే ఇంకొక పని ఇక నుంచి నేను టయానికి వస్తానో, లేకపోతే నీ గుడికి పలాని వస్తువు ఇస్తానో, ఇలాంటి మొక్కులు మొక్కుకుంటాం. కానీ అన్ని సమృద్ధిగా ఉంటే భక్తి ఉండదు. ఉంటుందా ఉండదా? ఉండదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఖచ్చితంగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించి, ఎందుకంటే మనసంతా దాని మీదే ఉంటుంది కాబట్టి. మరి ఇంత ధనం ఉండి దేవుడంటే భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించటం గొప్ప విషయం కదా. డబ్బుంటే చెడుతనాన్ని విసర్జించడం ఆటోమేటిక్గా అలవాటైపోతాయి, అన్నీ చెడ్డ అలవాట్లన్నీ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, చెడుతనాన్ని విసర్జించటం. అతని వంటి వాడు తూర్పు దేశపు వారిలో ధనవంతుల్లో లేరు, దరిద్రుల్లో కూడా లేడు. అంటే ఇక ఆ ప్రాంతంలో ఇంకెవ్వడు లేడా? ఎవ్వరు ఒక్కడు కూడా లేరు. అంటే ధనవంతుల్లో కూడా లేరు, పేదవారిలో కూడా లేరు. అలాంటి యోబు గారు అంత భక్తి ఉండి, అంత ధనం ఉండి, అంత భక్తిని సాగిస్తూ చెడుతనాన్ని విసర్జిస్తున్న యోబు గారు తన కుటుంబం కొరకు ప్రతినిత్యం దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నాడంట. అసలు దేవుడు ఆపద వచ్చినప్పుడే గుర్తొస్తాడు మనకి. కుటుంబ సపరివార సమేతంగా దేవుని సన్నిధిలో ఉండి బలులు అర్పించటం, ప్రార్థన చేయటం, ఈ అలవాటు ఎంతమందికి ఉంది అంటే, లేదంటే మనకి భక్తి లేదు అని అర్థం. యోబు గారు చూడండి 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 5వ వచనం. 10 మంది పిల్లలు కదా, 3 కొడుకులు, 7 కొడుకులు, 3 కుమార్తెలు, 7 బిడ్డలు ఉన్న ఆయన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు చేసుకుంటూ భోజనానికి ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. 7 ఆడపిల్లలను కూడా పిలుస్తున్నారు. పిలుచుకుంటూ విందు దినాలు చేసుకుంటున్నారు. అంటే దేవుడిలో సంతోషిస్తూ ఆనందిస్తున్న సమయంలో అవి పూర్తయినప్పుడు యోబు గారు ఏం చేస్తున్నాడంట? తన కుమారులు
పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించి తప్పిపోయిరేమో అని వారిని పిలువనంపించి, దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చాను. రోజు ఉదయం లేవగానే యోబు గారి పని ఏంటి? దహన బలి. ఎందుకు? కుమారులు డైరెక్ట్గా కాదు, హృదయములో పాపం చేశారేమోనని. హృదయపు ఆలోచన ఎవరికి తెలియదు. ఒకవేళ చేస్తే వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్తారు. అంటే పిల్లల పట్ల అంత ధనం ఉండి ఎవడ ఆస్తులు వాళ్ళకి బంచేసి హ్యాపీగా మీ బతుకులు మీరు బతకంటారా, రోజు విందులు వినోదాలు ఎంజాయ్ చేసుకోండి అని అనకుండా ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు పిలిపించి 10 మంది పిల్లల్ని పిలిపించుకొని వాళ్ళ నిమిత్తం ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో సమాధానపరుస్తున్నాడు. వాళ్ళు చేసిన పాపాలని పరిహరించాయని దేవుని సన్నిధిలో బలర్పించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం స్కూల్కి వెళ్ళి వచ్చాను మీ పిల్లల్ని, స్కూల్లో ఏం జరిగింది, లేకపోతే బయటికి ఎక్కడికన్నా పనికి వెళ్ళి వచ్చాను మీ పిల్లల్ని, ఏం జరిగింది, ఈ రోజంతా నువ్వు ఎవరెవరితో ఏం చేసావు, ఏమన్నా దేవునికి ఇష్టం లేని పనులు చేసావని తల్లి కానీ తండ్రి కానీ విచారించి, ప్రభా వీడు చేసిన తప్పులు క్షమించని దేవుని సన్నిధిలో సమాధాన ప్రార్థన చేస్తున్నామా? డబ్బు లేదు, మనకి ఆస్తులు లేవు. ఆస్తున్న యోబు గారే ఏం చేశాడు? ప్రతిరోజున అప్పుడప్పుడా ప్రతిదినము నిత్యము యోబు అలాగూనే చేయించుండే. అంటే రోజు ఉదయం లేవగానే సెల్ ఫోన్ తీసుకోవటమో, వాట్సాప్లు చూసుకోవటమో, మెసేజ్లు చూసుకోవటమో, ఆడికి మెసేజ్లు పెట్టి ఈడికి మెసేజ్లు పెట్టి ఈడు నన్ను ఏమన్నాడు, పలానోడిని తిట్టాడా, పలానోడిని దూషించారా, ఈ పంచాయతీలన్నీ చూసుకుంటూ ఎవరికేం మెసేజ్లు పెట్టాలి, ఎవరికేం కౌంటర్ ఇవ్వాలి, ఈ చెత్త ఆలోచనలు ఈ సమయం అంతా వేస్ట్ చేసుకోకుండా ఏం చేస్తున్నాడు? ముందు లేవగానే, అరే చిన్నోడా, అదే పెద్దోడా, అమ్మ నువ్వేమన్నా చేసావా, స్కూల్లో ఏం చేసావు, ఎవరితో ఏమన్నా గొడవ పడ్డావా, టీచర్ ఏమన్నా నిన్ను అన్నారా, లేకపోతే నువ్వేమన్నా టీచర్ని తిట్టావా, చదువు కాకుండా నీ ఫ్రెండ్స్తో ఎవరితో అన్న బూతులు ఏమన్నా మాట్లాడావా, ఏం చేసావని ఏమన్నా అడిగారా? అడగలేదు. పోనీ వదిలేసాం, అడగకుండా వదిలేసి ఒకవేళ చేశారేమోనని రండిరా మీరు ఒకసారి దేవుని సన్నిధిలో మీరు చేశారేమో, ఒకవేళ దేవునికి దూరం అవుతారేమో, ఎలా ఉంటే మీరు నరకానికి వెళ్ళిపోతారని కూర్చోబెట్టి వాళ్ళ నిమిత్తం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో క్షమాపణ ప్రార్థన చేశామా? యోబు గారిలాగా చేశారని కన్ఫర్మ్ చేయలేదు యోబు గారు. ఒకవేళ హృదయములో దేవుని దూషించారేమో, పాపము చేసి దేవుణ్ణి హృదయంలో దూషించారేమోనని వారి నిమిత్తం బలులు అర్పించి అరుణోదయం. మనం బలులు జంతువులు తీసుకొచ్చి అర్పించే ఖర్చు లేదు, అది ఖర్చుతో కూడిన పని యోబు గారికి. మనకు ఖర్చు ఉందా? ఖర్చు లేదు. అయ్యా నా హృదయం అంతా నీకు బలిగా అర్పిస్తున్నాను, క్షమించు, నా బిడ్డలు చేసిన తప్పులు, నా తప్పులు, అపరాధాలు, పాపాలు, దోషాలన్నింటినీ క్షమించని ఒక క్షమాపణ ప్రార్థన చేసి దేవునితో మన కుటుంబం అంతా సమాధానంగా ఉండే విధంగా లేవగానే చేస్తున్నామా? యెహోషువ గారు చేశారు కదా. ఇశ్రాయేలు అందరిలో ఏ గోత్రం వాళ్ళు ఏమన్నా అయిపోంటారా, మీరు ఇతర దేవతలు పూజించుకోండి ఏమన్నా వండి, నేను నా ఇంటి వారు మాత్రం 24వ అధ్యాయంలో అంటాడు కదా. ఎన్నో వచనం అది? యోబు గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు, ఇతర విగ్రహాలను సేవించటమే మేలని మీకు తోస్తే మీరు మీ ఇష్టం వచ్చిన దేవీ దేవతలను మీరు సేవించుకోండి. కానీ నది అద్దరిని మన పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడే మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించి కొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. చెప్తున్నాడు అందరికీ, దేవుణ్ణి యెహోవానే సేవించండి అని యెహోషువ గారు. సరే మీరు వినలా, మీ ఇష్టం పోండి.
అబ్రహాము గారి పితల దేవుడు ఎవరిని సేవించారో ఆ దేవుడిని సేవిస్తారా, లేకపోతే ఈ కనానీలో ఎవరి దేవతలన్నా సేవిస్తారా మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారిని అంటున్నాడు. అంటే యెహోషువ గారి అలవాటు ఏంటి? తన ఇంటి వారితో దేవుడిని సేవించటం ఆయన అలవాటు. మరి యోబు గారి అలవాటు ఏంటి? కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో సమాధాన పడుతున్నాడు. బలులు అర్పించేది ఎందుకు? పాపము చేశారేమోనని, ఒకవేళ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చను. యోబు నిత్యమును అలాగున చేయుచుండు. అంటే రోజుగా లేవగానే యోబు గారి దినచర్య ఫోన్ తీసుకోవటం కాదు, పేపర్ తీసుకోవటం కాదు, బెడ్కి తాగటం కాదు, ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కాదు, ఎవరిలోనో ఫోన్లో గంటలు మాట్లాడటం కాదు, ఎవరెవరినో ఫోన్లో తిట్టుకోవటమో తిట్టించుకోవటమో కాదు. ఏం చేస్తున్నాడు? దేవునితో తన కుటుంబాన్ని సమాధానపరుచుకుంటున్నాడు. అంత డబ్బు ఉంది కదా, దేవునితో సమాధానపరుచుకుంటే పరుచుకోకపోతే ఏమి అని అనుకోవాలా? అంటే దేవుడు అంటే అంత భయం, అంత భక్తి ఉంది. చస్తే పరలోకం ఇచ్చేది దేవుడు, సమాధానం లేకపోతే చస్తే నరకానికి పంపించేది దేవుడు అని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి బ్రతికినా భూమి మీద ఉన్నా లేకపోయినా ఆయన జీవితం అంతా దేవుడు 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 చెప్పిందే వినాలి అని, దేవుడు మాటకు ఏమాత్రం అతిక్రమించకుండా కాపాడుకుంటూ భక్తిని కాపాడుకుంటూ బతకాలి అని మనం ఎప్పుడు ప్రసంగి గ్రంథంలో చదువుతాం 5:19. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితమందు సంతోషించుటకును దేవుడు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన వచ్చినది అనుకొనవలెను అంటున్నాడు. అంటే ఎవరికి ఏది ఇచ్చినా దేవుడి చిత్తం. అది నాకు ఇవ్వలేదా? దేవుడు ఇవ్వలేదు. నీకు ఇచ్చాడా? దేవుడి చిత్తం వలన ఇచ్చాడంతే. కానీ ఇవ్వకపోయినా అనుభవించే శక్తి కూడా దేవుడు ఇస్తాడు, ఇచ్చినా అనుభవించే శక్తి నీకు ఇవ్వడు. అన్నీ ఉన్నాయి, అల్లుడు నొట్టో శనుంది అన్నట్టుగా అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేడు. ఏమేమి ఉండవు అన్నీ అనుభవిస్తాడు. అది విచిత్రం, దేవుడు చేసే అద్భుత కార్యాలు. అయితే ఎవరికి ఏ స్థితి ఇస్తే, అధికారం ఇచ్చాడా? అధికారం దేవుడే ఇచ్చాడు. పేదరికం ఇచ్చాడా? పేదరికం దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడని క్వశ్చన్ చేయకండి. దానివల్ల దేవుడికి నువ్వు మహిమ తేవాలంతే. ధనవంతుడుగా ధనాన్ని ఇచ్చినా మహిమ తేవాలి, పేదరికం ఇచ్చినా పేదరికం ద్వారా కూడా దేవునికి మహిమ తేవాలి. నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకు నువ్వు న్యాయం చేయాలి. వాడికి ఆస్తి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, వాడికి అందం ఇచ్చాడు, నాకు ఇవ్వలేదని దేవుడిని క్వశ్చన్ చేయకూడదు. మనం దేవుడు ఏది ఇస్తే ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే దేవుణ్ణి మహింపరచాలి. మొదటి వర్తమానంలో విన్నాం, మనల్ని ఎందుకు కన్నాడంట? తన మహిమ నిమిత్తం. ఆయనకి మహిమ తేవాలి. ఏ స్టేజ్లో పెట్టాడు, ఏ ప్రాంతంలో పుట్టించాడు, ఎవరి కుటుంబంలో పుట్టించాడు అనేది ముఖ్యం కాదు, ఎందుకు పుట్టించాడు అనేది ముఖ్యం. తన మహిమకు కీర్తి తేవాలని పుట్టించాడు. కాబట్టి నీకు ఏ స్టేజ్ ఇచ్చినా ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిలో దేవుణ్ణి మహింపరచాలి. ఇప్పుడు యోబు గారికి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి దేవుడు గుర్తించే విధంగా బతుకుతున్నాడు. ఆ స్థితిలో ఉన్నవారు ఎవరిని దేవుడు గుర్తించడు సహజంగా కదా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తీసేసి అవతల పడేశాడు. మనకు తెలుసు లోకాసు వార్తలో 16లో లాజరు ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏమయ్యాడు? చనిపోగానే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి దేవుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ స్థితి ఇచ్చింది దేవుడే, కానీ ఇచ్చిన స్థితిని బట్టి ఆ ధనవంతుడు ఏం చేశాడు? గర్వించాడు, శరీరాన్ని సుఖపెట్టుకున్నాడు, మరణం తర్వాత వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. కానీ ఈ ధనవంతుడు, యోబు గారైన ధనవంతుడు దేవుణ్ణి మహింపరిచాడు, దేవునికి ఘనత తెచ్చాడు. దేవుని సన్నిధిలో తన కుటుంబంతో కలిసి ఆనందిస్తూ దేవునితో ఎల్లవేళలా సమాధానాన్ని కలిగి ఉన్నాడు. అంటే డబ్బున్నా గర్వం లేదు, డబ్బున్నా దేవుని కార్యక్రమాలకే సూర్యోదయం ముందే లేచి ప్రతి అరుణోదయమున దేవుని పనిలోనే ఉన్నాడు. ఏంటి దేవుని పని అంటే, దేవుడు అప్పగించిన పని చేయటం ఒక ఎత్తు అయితే, దేవునితో విభేదం లేకుండా దేవుడు మనకు దూరం కాకుండా కాపాడుకోవటం ఒక ఎత్తు. భార్య దూరం అయిద్దని, భర్త దూరం అవుతాడని, పిల్లలు దూరం అవుతాడని, బంధువులు దూరం అవుతాడని
ప్రార్థన లెగ్గొట్టి కూడా మనం వెళ్ళిపోతాం కదా. ఆడు దూరం అయితే నీకు బాధ, మరి దేవుడు దూరం అయితే ఆదివారం ఫంక్షన్ పెట్టుకుంటారు. ప్రార్థన కంటే మనకి ఏది ముఖ్యం అంటే వాళ్ళు దూరం అవుతారనే బాధగా. మరి దేవుడు దూరం అయినా పర్లేదా? ఆడైతే ఎంత అవ్వకపోతే ఎంత, అది మన ఫీలింగ్. ఆడు మరి బంధువులు గారు, వాళ్ళు దూరం అవ్వకూడదు, వాళ్ళు నొచ్చుకుంటారు, వాళ్ళు బాధపడతారు, నిష్ఠూరాలు ఎత్తారు. దేవుడు వేస్తే నరకానికి పోతావు. దేవుడు అలిగితే, దేవుడు దూరం అయితే ఆ భయం, ఆ భక్తి ఉంటే, ఆ భక్తి పీక్ స్థాయిలో ఉంటే ఈ ఆలోచన ఆడు దూరమైనా పర్లేదు బంధువు రేపు అర్థం చేసుకుంటాడు. ఆదివారం నా దేవుడే ఎక్కువరా, నా దేవుడే నాకు పరలోకి ఇస్తాడు, నువ్వు ఇస్తావా? ఇంకో రోజు వస్తా, నేను రావాలంటే నువ్వు ఆదివారం పెట్టుకోబాకు. నా మీద నీకు ప్రేమ ఉంటే, నా మీద నీకు అభిమానం ఉంటే, నేను రావాలని నువ్వు కోరుకుంటే ఆదివారం నేను రాను, మిగతా రోజుల్లో పెట్టుకో అని చెప్తే వాడికి మన మీద నిజంగా అటాచ్మెంట్ ఉంటే, ప్రేమ ఉంటే ఏ రోజు పెట్టుకుంటాడు చెప్పండి? ఆదివారం పెట్టుకోడు. లేదు అందరే ముఖ్యం నాకు, నువ్వు వస్తే అంత రాకపోతే అంత అనుకుపో అని. దేవుడు తర్వాత ఎవరైనా అనే ఆలోచనలో ఉండాలి మనం. యోబు గారు అదే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు దేవునితో సమాధానం కలిగి ఉండటానికి బలు అర్పిస్తూ ఉన్నాడు. ప్లస్ దేవుడు గర్వించే విధంగా, దేవుడే గొప్పగా పొంగిపోయే విధంగా బతుకుతున్నాడు. అందుకే అపవాదితో ఏమంటున్నాడు? దేవదూతల అపవాది సమావేశమైన సందర్భంలో 6వ వచనంలో ఏమంటున్నాడు? దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాది యగువాడు వారితో కూడా కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఇప్పుడు అపవాదిని దేవుడు మన గురించి అడిగాడు అనుకో. అపవాది ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే గుంటూరులో పలాని ప్రాంతం, తెనాలిలో పలాని ప్రాంతంలో తిరిగి వస్తున్నానని చెప్పాడు అనుకో. పలాని నా కుమారుడు ఉన్నాడు చూసావా, ఆడి సంగతి ఆలోచించావంటే చెప్పేవారు ఆడి సంగతి అంటాడు అపవాదిగాడు. ఏమయ్యాడు ఏందంటే అసలు నీ ధ్యాస దాడికి భక్తి నటిస్తున్నాడు కానీ అన్నీ వేషాలే. సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, క్రికెట్లు ఆడతారు, ఇంకా టీవీలు చూస్తారు, ఫోన్లో ఇంకా చూడకూడని భయంకరమైనవి చూస్తూనే ఉంటారు. ఒకరితో ఒకరు కలిసి ఉండరు, ఎవరికి హెల్ప్ చేయరు. ఇక ప్రార్థనలు అంటే నిర్లక్ష్యం, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదని నిర్లక్ష్యంగా వస్తారు, ఈడ్చుకుంటా హుషారుగా ఆనందంతో సంతోషం ఇట్టోడు గురించి నువ్వు చెబుతున్నావా? ఎవడున్నాడు చూపించాయా అని అడిగాడు అని అపవాది దేవుడిని. దేవుడు తలెత్తుకుంటాడా తలదించుకుంటాడా? నిన్ను బట్టి. దేవుడిని తలదించుకునే విధంగా ఉందా? అపవాది దేవుడి దగ్గరికి వెళ్తే నా కుమారుడైన పలానోడు సంగతి ఆలోచించావంటే ఎన్ని సాకులు చెప్తాడు కదా. ఒక్క విషయంలోనైనా మన గురించి సంతోషించే విధంగా ఉందా మన బతుకు? అంటే మనకి ఏమీ లేదు. యోబు గారు లాంటి భక్తి లేదు. యోబు గారు లాంటి భక్తి ఉంటే పలాని ప్రాంతంలో పలాని వ్యక్తి చూసావా, యథార్థవర్తనుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడుగా ఉండి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ధనం ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం అండి. అంటే దేవుని దగ్గర దేవుడు తలెత్తుకునే విధంగా బతుకుతున్న భక్తుడు. ఎందుకంటే దేవుడు అంటేనే బాగా ఇష్టం, మిగతా ఎవరిని అంత ఆయన లెక్క చేయలేదు, ఎవరికి అంత ప్రాధాన్యత లేదు. లేవగానే దేవుడితో ప్రారంభించి మళ్ళీ పడుకునేటప్పుడు దేవునితోనే ముగించే జీవితమే ధన్యమైన జీవితం. అలాంటి వాడే నిజమైన భక్తుడు. దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు యోబు గారు. అందుకే అంతమందిలో ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఒక్కడి గురించే ఆ తరములో దేవుడు మాట్లాడాడంటే ప్రతి తరములో ఇలాగే ఒక్కళ్ళే ఉంటున్నారు. నోవాహు గారి గురించి అలాంటి సాక్ష్యమే కదా, అబ్రహాం గారి గురించి అలాంటి సాక్ష్యమే, ఇప్పుడు యోబు గారి గురించి కూడా అలాంటి సాక్ష్యమే. అలాంటి భక్తుడు ఇంకెవడైనా ఉన్నాడంటే అపవాది గారికి గిల్లాడు. ఏం ఊరకనే ఉన్నాడంది, చుట్టూ కంచేసాడు. కంచె ఎందుకు వేసాడు? యథార్థంగా ఉన్నాడు, వాక్యానుసారంగా బతుకుతున్నాడు. అంత గొప్పగా యోబు గారు బతుకుతున్నాడు. అంత గొప్పగా బతుకుతూ ఇంకేమైనా చేయలేదా? ఊరక బలు అర్పించడం, పాపక్షమాపణ పొందటం, దేవుడికి బలి అర్పించే ఇదే కార్యక్రమం అని అంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేశాడు. అంటే దేవుడికి ఇష్టమైన పనులు చేయటం కూడా భక్తే.
ఒక వ్యక్తిని మనం మెప్పించాలంటే ఆ వ్యక్తికి ఇష్టమైనవన్నీ చేస్తాం. అధికారి దగ్గరికి మనం ఏదైనా పని కోసం వెళ్తే ఏం చేస్తాం చెప్పండి? ఒకే సామాన్యం ఇంకా బాగా మనల్ని మెచ్చుకొని వీడికి ఖచ్చితంగా పనిచేసి పెట్టాలి అనుకోవాలి అధికారి. అప్పుడు ఏం చేస్తాం? టేబుల్ కింద చేతులు పెడతారు కొంతమంది. అది కాకుండా ఇంకేం చేస్తారు? స్వీట్స్ తెస్తారు. స్వీట్స్కి పని అయిద్దా? నీ పని చాలా పెద్దది, స్వీట్ అంతకంటే ఇంకా పెద్ద పని అనుకో, ఏం చేస్తారు? ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు ఏంది? ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు లేవు. ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మగారిని అడిగి అయ్యగారికి ఏమి ఇష్టం, ఇంట్లో ఏది కొదువుగా ఉందని అడిగి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరూ ఇదే చేసేది. ఆ కాంట్రాక్ట్ మనకు రావాలంటే అధికారి ఇంటికి వెళ్ళి అమ్మగారిని దర్శనం చేసుకొని అమ్మగారిని మెప్పించి అమ్మగారి ద్వారా అయ్యగారిని మెప్పించడానికి ఆ ఇంట్లో లోటుగా ఉన్నదంతా పూర్తి చేస్తారు. ఫ్రిడ్జ్ కావాలా, టీవీలు కావాలా, ఇంకా ఏ బంగారం కావాలా, ఇవన్నీ ఆలోచించుకొని అవి ఇచ్చేసాడు అనుకోండి, వెంటనే అయ్యగారు సంతకం పెట్టేస్తాడు, నీ పని అయిపోద్ది. మరి దేవుడిని మెప్పించాలంటే ఇలాంటివి చెప్తే సరిపోద్దా? దేవుడికి లంచాలు ఇచ్చే దేవుడికి ఏమైనా లోటా? దేవుడికి ఏ లోటు లేదు. మరి దేవుడిని మెప్పించాలంటే దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి. అది భక్తి ఉంటే చేస్తాం, నామకార్థంగా చేసేది అవి కాదండి. భక్తి ఉంటే చేస్తాం. భక్తి, దేవుడు అంటే భయం ఉంటే చేస్తాం. ఇప్పుడు లోకంలో చాలామంది అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, విద్యాదానం చేస్తున్నారు, చాలా దానాలు చేస్తున్నారు. దేనికోసం అంటే మెప్పు కోసమే ఎక్కువ పర్సెంట్. మేము చేసాము అనిపించుకోవడానికి చేసేవాళ్ళే తప్ప నా దేవుడు చూస్తున్నాడు, దేవుడికి ఇష్టమైన కార్యక్రమం కాబట్టి దేవుడు కోసం చేస్తున్నానని చేసేవాళ్ళు అరుదు. ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు, దేవుడికి ఇష్టమైంది, దేవుడు ఆజ్ఞగా నాకు ఇచ్చాడు కాబట్టి ఇది నా కర్తవ్యం చేసేవాళ్ళనే దేవుడు మెచ్చుకుంటాడు. యోబు గారు అలాంటివే చేశాడు. 29వ అధ్యాయము అదే యోబు గ్రంథం 5వ వచనం నుండి చదవండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం నుండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిన, అది అంటారు కదా, రొట్టె విరిగి నేతిలో పడిందిరా అంటారు. అంటే ఏ పని చేసినా సక్సెస్. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? యథార్థంగా నీతిగా బడిగి చెడుతనాన్ని విసర్జించాడు, నీతి న్యాయాలు జరిగించాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ పని, నీ పని సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకుండా అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన పని నష్టం వచ్చిందంటే దేవుడు తోడు నీకు లేదు. అదవుతుందా? పలానా దాంట్లో లాస్ వచ్చిందండి, పలానా దాంట్లో నష్టం వచ్చిందండి అంటారు చాలామంది. ఎందుకు వచ్చింది నష్టం అంటే అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. దేవుడు తోడు లేడు. అలానే దేవుడు తోడు లేని వాళ్ళకి లాభాలు లేవు అంటే ఉంటాయి. వాళ్ళని వదిలిపెట్టేశాడు. వాళ్ళకి ఇక్కడే సుఖం, అందుకని వాళ్ళు అన్నింటిలో సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన ప్రతివాడు దేవుని తోడు ఉన్నట్టు కాదు. మళ్ళీ ఆ లెక్కలో మనం గతంలో మాట్లాడుకున్నాం. ఎవరి గురించి? భక్తిహీనుల గురించి. భక్తిహీనునికి దేవుడు తోడు ఉండడు, కానీ వాళ్ళని విడిచిపెడతాడు. ఈ లోకంలో మాత్రమే వాళ్ళు సుఖం అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు నష్టపోరు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు తోడున్నాడు అనుకుంటే పొరపాటు. యోబు గారికి దేవుడు తోడున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ అడుగు పెట్టినా పాలల్లో వేసినట్టుగా, నీళ్ళల్లో తేనెలో వేసినట్టుగా సక్సెస్ అవుతున్నాడు. బాగా విస్తారంగా సంపాదించేస్తున్నాడు. పిల్లలు కూడా ఆయన బల్ల చుట్టూ నా చుట్టూ ఉన్నారన్నాడు. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా కారెను, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్ళాడు? పట్టణపు వీధిలో నడుచుకుంటా వెళ్ళినప్పుడు, రాజవీధిలో సింహాసనమును సిద్ధపరిచినప్పుడు యవ్వనులు అంటే యోబు గారు వస్తున్నాడు. రవిడి వస్తున్నాడా అంటే పెద్ద ఆయన మనం తప్పు చేస్తున్నాం, గద్దెత్తాడని భయం. కొంతమంది వెళ్తుంటే ప్రార్థనకి ఇళ్లలోంచి దాక్కుంటారు, పాస్టర్ గారు వస్తున్నాడని. ఎందుకంటే నువ్వేంది సరిగ్గా చర్చికి రావట్లేదు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదని అడుగుతాడేమోనని భయం. యవనస్తులంటే తప్పక తొట్టెళ్తారు. కాబట్టి యోబు గారు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొని ఆడేంది మొన్న కనపడలేదు, వాడు ఎందుకు అలా బలాదూరు తిరుగుతున్నాడు అని పిలిస్తే
తల ఉంచుకొని ఆయన ముందు నిలబడాల్సి వచ్చిందని యవ్వనులు ఏం చేస్తున్నారంట? అంటే యోబు గారు ఎలా ఉంటే యవ్వనులు దాక్కుంటున్నారు చెప్పండి? యథార్థంగా, నీతిగా, న్యాయంగా ఉంటే పెద్ద ఆయన అంటే ఆ గౌరవంతో భయపడుతూ దాక్కుంటారు. కొడతాడు ఆయన ఏదో చేస్తాడని కాదు. యోబు గారు కొడతాడు కూడా, పళ్ళు రాలగొడతా అంట యోబు గారు, తెలుసా? అందుకని ఎందుకంటే ధనవంతుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. అసలు ఆ ప్రాంతంలో అలాంటి గొప్పోడు లేడు కాబట్టి గొప్పోడు ఏది చేసినా న్యాయమే. ఇంకా చట్టం లేదు, పోలీసులు లేదు, అరెస్ట్ లేదు కదా. యోబు గారు ఏది చెబితే అదే జరగాలి అక్కడ. ఎందుకంటే అంత న్యాయవంతుడు, అంత పెద్ద ఆయన. యవ్వనులంట ఆయన వస్తుంటే చూసి దాక్కుంటారంట. పెద్దోళ్ళు కూడా లేచి, అంటే పెద్దోళ్ళు ముందు కూడా ఈయన ముందు నిలబడేంత గౌరవమా? ఎందుకంత గౌరవం? దేవుని భయం ఉంది కాబట్టి, దేవుని భక్తి ఉంది కాబట్టి, భక్తుల్ని చూసి పెద్దోళ్ళు ఏం చేస్తారు? లేచి నిలబడతారంట. ఇక్కడ యవ్వనస్తులు లేచి మాట్లాడుతుంటే వాక్యం, పెద్దోళ్ళు కూడా వందనాలు చెప్పి నిలబడతారు. ఎందుకు? ఆ భక్తి, ఆ భయం, వాక్య భయం. అంటే భయభక్తులు కలిగి దేవుని ఎడల ఉంటే పెద్దోళ్ళు కూడా లేచి గౌరవించే విధంగా ఉంటుంది. భక్తి, నీ పదవి కోసం నిన్ను గౌరవించేది అది లోక సంబంధమైంది. నీకు పెద్ద పోస్ట్ ఉంది, అధికారం ఉందనుకో, అధికారాన్ని బట్టి లేచి నిలబడతారు పెద్దోడైనా చిన్నోడైనా నీ ముందు. అది నీకు ఇచ్చే గౌరవం కాదు, నీ అధికారానికి, నీ పోస్ట్కి ఇచ్చే గౌరవం, అంతేనా? కానీ యోబు గారికి ఏం పోస్ట్ ఉంది? దేవుని పోస్ట్ ఉంది. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరులేమో దాక్కుంటున్నారు, ముసలివారు కూడా లేచి నిలబడి అయ్యా వందనాలు, దండాలయ్యా అంటున్నారు. అంటే ఒక మాటలో చెప్తే ఆయన న్యాయాధిపతి. ఆ సింహాసనం మీద కూర్చొని పెద్దోళ్ళకి న్యాయం. ఇక్కడ న్యాయాధిపతులు లంచాలు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా తిప్పేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ యోబు గారు దేవుని న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి అందరూ గౌరవిస్తున్నారు. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుడు 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 అని ఆయన మాటలు వింటుంటే సమాజంలో ఎంత గౌరవం అండి, ఎంత కీర్తి ప్రశ్నలు. పెద్దోళ్ళింది, పిల్లలింది, అందరూ ఎందుకు గౌరవిస్తారు? ఇప్పుడు వాక్యానుసారంగా బతకని భాషలు కూడా ఎందుకు గౌరవిస్తున్నారంటే దేవుని భయాన్ని బట్టి గౌరవిస్తున్నారు అంతే. దేవుడిని బట్టి ప్రజలు గౌరవిస్తున్నారు. కానీ ఆ గౌరవాన్ని కాపాడుకోలేని సేవకులు చాలామంది ఉన్నారు కదా, దౌర్భాగ్యంగా ప్రవర్తించి. పెద్దోళ్ళు సైతం లేచి నిలబడుతున్నారు. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక, ఇది లోకంలో అధికారులు కూడా ఏం చేస్తున్నారంట? యోబు గారు మాట్లాడితే ఇంకా మనం చెప్పేది ఎందుకు? ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా, ఇంక అంతే కానివ్వండి. అంటే న్యాయం ఆయన చెప్పిన తర్వాత ఇంకెవడో దాన్ని తిరగేసి మరగేసి చేసే అవకాశం లేదు. ఆయన చెప్పాడు, ఆయన చెప్తే ఇంకా కరెక్టే, ఇంకా మాట్లాడొద్దు, సైలెంట్ అని అధికారులు సైతం, పెద్దోళ్ళు సైతం. ఎందుకు వచ్చింది ఆ గౌరవం? దేవుడు భక్తి, దేవుని పిచ్చి. దేవుడని గౌరవిస్తే, దేవుడిని మాట మనం వింటే, దేవుని కట్టడలు విధులు మనం పాటిస్తే వచ్చే గౌరవం ఉండేది. లోకంలో ఉండే గౌరవాలు ఎందుకండి? పదవి పోగానే గౌరవం పోయింది, తిట్టేవాళ్ళు తిడతారు. నీకున్న డబ్బు పోగానే నీకున్న గౌరవం పోయింది. ఈ లోకంలో ఉండేవి. కానీ ఇది నీ భక్తి ఉన్నంతకాలం దేవుడు నీకు ఉంచుతూనే ఉంటాడు. ఇంకేం చేస్తున్నాడంట? నాలుక అంగిలికి, నోట్లో తడారిపోయిద్దని అర్థం. నాలుక అంగిలికి అంటుకొన్నట్టు యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు కూడా ఆ దప్పికైతే నాలిక దవడకు అంటుకొని ఉన్నది అనే పదం. అంటే నోట్లో అధికారులకు సైతం తడారిపోయింది. యోబు గారు వచ్చి సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తుంటే. అంటే అంత భయం యోబు గారు అంటే. ఎందుకంటే దేవుని భయాన్ని బట్టి వీళ్ళకి భయం వచ్చింది. నాలిక అంగీలికి అంటుకొనేను, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా. అదృష్టం అంటే యోబు గారురా, దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఎంత దీవించాడు. ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది, ఎక్కడ అడుగు పెట్టినా అంత కలిసే వస్తుంది. అతనికి శత్రువే ఎవడు లేడు, ఎవడేం చేయలేడు ఆయన్ని. ఎందుకు? దేవుని కంచె చుట్టూ ఉంది. యోబు గారి మీదకి ఎవడన్నా లేస్తే దేవుడు అనిచేస్తాడు అన్ని. ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతుడు అని అందరూ ఆయన గురించి ఏమనుకుంటున్నారంట?
గొప్పగా పొగుడుకుంటున్నారు. ఎంత అదృష్టవంతుడు రా యోబు గారు అని. నా సంగతి కంటబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. బతికితే యోబు గారిలాగా బతకాలరా. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి బతుకు ఎవరికి లేదు భూమి మీద. ఒకళ్ళకొకళ్ళు సాక్ష్యం చెప్పుకుంటున్నారంటే యోబు గారు ఆయన తెలుసా నీకు? ఆయన తెలుసా? ఎవరో తెలుసా? తెలీదా? అని యోబు గారు తెలియనోడు నువ్వు ఎంత తిక్కలోడు ఏంటరా, ఎట్లుంటున్నావు ఈ ఊళ్ళో అంటాడు. అంటే అంతమందికి పాపులర్ అనమాట ఆయన. ఎందుకయ్యాడు? పదవి ఉందా? అధికారం ఉందా? ఏమీ లేదు. మరి ఎందుకంటే భక్తి ఉంది అంతే. దేవుని పిచ్చుంటే అంత గౌరవ ప్రతిష్టలు వస్తాయి. మన గురించి గొప్ప సాక్ష్యం ఉండాలి. ఆడ వెళ్తాడు కానీ చర్చికి ఏమి లాభం లేదండి. లోకంలో అవన్నీ మళ్ళీ చేస్తానే ఉంటాడు. తిట్టేవాడిని తిడతాడు, కొట్టేవాడిని కొడతాడు. ఇంట్లో అబ్బో అసలు ఇంటికి వెళ్ళి చూడాలి వాళ్ళ సంగతే అని చెప్పుకున్నారనుకో, ఏముంది సాక్ష్యం? తుస్సుని పోయింది. ఏనుగంట సౌండ్ చేసిద్ది, పెద్ద ఆకారం కదా, పెద్దగా గ్యాస్ వదిలిద్ది అనుకుని ఎదురు తొత్తడు తుస్సందంట. మన పరిస్థితి అలాగే ఉంటుంది కదా. భక్తుడు చర్చికి వెళ్తున్నాడు, అబ్బో పాటలు తెగ పాడతాడు, ప్రార్థన భలే చేస్తాడు. కానీ పరిస్థితి చూస్తే ఏ విషయంలో దేవుని సాక్ష్యం కలిగి లేడు. అందరూ చూసిన వాళ్ళంతా ఆయన గురించి గొప్ప సాక్ష్యం చెప్పుకుంటున్నారంట. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని ఎవరిని విడిపించారంట యోబు గారు? అంటే ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టి, అయ్యా యోబు గారు, నా పరిస్థితి బాగాలేదు, పేదవాడిని, కూతురు ఎదుగొచ్చింది, పెళ్లి చేయాలి, నా దగ్గర చిల్లిగవా లేదు అనగానే, ఎంత అయిద్దిరా పెళ్ళికి ఖర్చు? ఎంత అయిద్దయ్యా, పో వెళ్ళి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, హ్యాపీగా చేసుకోపో అంటే ఇక ఆడు ఎంత సంతోషిస్తాడండి. నా దగ్గర మొరపెట్టిన దీనులను ఎందుకు చేశాడు? యోబు గొప్పవాడని పొగట్టానికి చేశాడా, దేవుని బట్టి చేశాడా? మొదటి వచనంలోనే చదువు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని భక్తుడి ద్వారా రాయించింది గాక, దేవుడు మాట్లాడిన మాటల్లో కూడా ఏముంది? 8వ వచనంలో, అతని వంటి వాడు భూమి మీద ఒక్కడునూ లేడు అని దేవుడే చెప్పినట్టుగా మనం చదువుతున్నాం. అది ఉంది కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించాలి. కాబట్టి ఎవరొచ్చి మొరపెట్టినా వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాడంట. ఎలాగనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, అంటే అప్పుల పాలయ్యి బానిసలుగా అమ్ముకునే రోజులవి పిల్లల్ని. తండ్రి అప్పున్నాడు, నీ అప్పు తీరాలంటే నీ కొడుకుని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నా దగ్గర ఊడిగం చేసే విధంగా విడిచిపెట్టు, నా దగ్గరే బడి ఉంటాడు వాడు. అలాంటి తండ్రి లేని వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, బానిసలుగా ఉన్నవారిని యోబు గారు డబ్బు పెట్టి విడిపించి వాళ్ళ తండ్రులకి అప్పగించారు. అనాథులుగా ఉన్నవారిని విడిపించాడు. డబ్బు ఉంటే సరిపోదు, ఆ డబ్బుతో దేవుని కార్యక్రమాలు చేయాలి. అది చేశాడు కాబట్టి దేవునికి నచ్చాడు. అలా విడిపించాడంట. నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన, నశించుటకు ఎలా వచ్చింది దీవెన? నీ కళ్ళ ముందు నరకానికి పోయేవాడు చాలామంది ఉన్నారు సమాజంలో. వాళ్ళ దీవెన్ని మీదకి రావాలంటే వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పి వాళ్ళని మార్చాలి. అప్పుడు వాళ్ళ దీవెన నీకు వచ్చింది. వాళ్ళ వల్ల దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మార్చరా, ఎవరికి నీ సాక్ష్యం సరిపోలేదు, నువ్వు చెప్పే మాటలు వాడు నమ్మట్లేదంటే, వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కాబట్టి వీడి మాటలు నమ్మొద్దు, నువ్వే బాగుపడలేదు, నన్ను ఏం బాగు చేస్తారా అంటాడు. చాలామంది సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు తిరస్కరిస్తున్నారు. కారణం ఏంటి? మీరు వచ్చి మాకు ఏం చెప్తారా? మాకు దేవుళ్ళు చాలామంది ఉన్నారు, మీరే సరిగ్గా లేరు, క్రైస్తవులే సరిగ్గా లేరు, మీ ప్రవర్తన బాగాలేదు, కక్కుర్తి, దశం భాగాలు, ఒకడేమో స్వస్థతలని జనాన్ని మోసం చేస్తున్నాడు, నూనె అమ్ముకునేవాడు ఒకడు, ఖర్చీపులు అమ్ముకునేవాడు ఒకడు, స్వస్థత పేరిట మోసాలు చేసేవాడు ఒకడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయేవాడు ఒకడు. ఇలాంటి పనికిమాలిన సిద్ధాంతాలు పాటిస్తూ మీరేంది మాకు కొత్తగా నేర్పించాలని తిరస్కరిస్తున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళ సాక్ష్యం బాగాలేదు, వాక్యానుసారంగా లేదు. మరి యోబు గారు చెప్తే ఎందుకు వింటున్నారు? యోబు గారు పాటిస్తున్నాడు, జీవిస్తున్నాడు, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపిస్తున్నాడు, దాని దగ్గరకు వచ్చి మొరపెడితే వాళ్ళకి సహాయం
చేస్తున్నాడు కాబట్టి ఆయన మాట వింటున్నారు. మరి మన మాట ఎందుకు వింటలేదంటే మన సాక్ష్యం సరిగ్గా లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి లేము, నామకార్థంగా భక్తిని సాగిస్తున్నామే తప్ప వాస్తవానికి వాక్యానుసారంగా బతికే జీవితాలు తక్కువగా ఉన్నాయి. ఆ జీవితాలు వెలుగులోకి రావు. వాక్యానుసారంగా బతికే వాళ్ళ జీవితాలు వెలుగులోకి రావు. ఎందుకంటే వాళ్ళు పాపులారిటీ కోరుకోరు. నన్ను గుర్తించాలి, నా ప్రసంగాలు బాగా అందరూ వినాలి, నన్ను బాగా అందరూ గమనించాలి అనే ఉద్దేశంతో చెప్పరు. ఒక వ్యక్తి బాగుపడటానికి ఏ మాటలు అవసరం అవి చెప్తాడు. అలాంటివి చెప్తున్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. మంచి చెప్పే వాళ్ళని సమాజం ఎంకరేజ్ చేయదు, చెడు చెప్పే వాళ్ళని మంచి కాస్త అలా మసాలాగా తగిలించి కథలు చెప్పేవాళ్ళని మరి ప్రోత్సహిస్తారు. యోబు గారిని ఎందుకు గౌరవించారంటే వాళ్ళు వాక్యానుసారంగా బతుకుతున్నాడు, తన ధనములో ఇతరులకి పాలిస్తున్నాడు. తండ్రి లేని వారికి సహాయం లేని వారికి నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చానంటే వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని మార్చాడు. వాళ్ళు మార్చాడు కాబట్టి దేవుడు ఈయన్ని దీవించాడు. విధవరాండ్ర హృదయములో సంతోషపెట్టి తిని, విధవరాండ్ర హృదయమును ఎలా సంతోషపడతారు వాళ్ళు? విధవరా అంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన వాళ్ళకి సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ఎప్పుడూ నిత్యంగా ఆనందం ఉండేందుకు వాళ్ళని పోషించేవాడు ఉండడు భర్త లేకపోతే. కాబట్టి వాళ్ళకు పోషణ ఇచ్చేశాడు యోబు గారు. దిక్కులేంది విధవరాలు కాబట్టి నువ్వు హ్యాపీగా బతుకమ్మని వాళ్ళకి పోషణ కోసం కొంత ధనాన్ని ఇచ్చేశాడు. వాళ్ళని సంతోషపెట్టాడు. ఇబ్బందుల్లో ఉన్నవారిని మనకి యాకోబు పత్రికలో అనుకుంటాం కదా, 27 కదా, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే. పైగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఇటు యోబు గారు లోకంలో ఉన్న చెడు అంటుకోకుండా బతుకుతున్నాడు, విధవరాండ్రను సంతోషపెట్టే పనిలో కూడా ఉన్నారు. అంటే కొత్త నిబంధనలు ఏవి చెప్పాడు, ఆటోమేటిక్గా పాత నిబంధనలు అవి నెరవేర్చాడు యోబు గారు. భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు చెప్పబోయే వాక్యాలను కూడా ఆయన ఆ రోజే పాటించేశాడు. దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రని పరామర్శించడం కొత్త నిబంధనలు చెప్పాడు కదా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. ఎలా ప్రవేశిస్తాడంటే ధనాన్ని ఇతరులకి ఖర్చు పెడితే. యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఒక యవనస్తుడు వస్తే నీ ధనమమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఈయన పేదలకు ఇచ్చేస్తున్నాడు. ఎవరు వచ్చి అడిగినా అది విధవరాళ్ళ, తండ్రి లేనివాడా, అనాథ, దిక్కులేనివాడా, ఎవరైనా సరే వాళ్ళకి ఏ హెల్ప్ కావాలంటే అది ఇస్తున్నాడు. ధనం ఉండటం గొప్ప కాదు, ధనాన్ని దేవుని పనికి ఉపయోగించడం గొప్ప. ధనవంతులంటే దేవుడు కోపం అండి, నచ్చదండి అని కాదు. నీ ధనం ఉంటే మనసంతా దాని మీద పెట్టి దేవుడిని తిరస్కరిస్తావనే ఉద్దేశంతో చెప్పిన మాట. ఆ ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు పెడితే ఎబ్రీ పత్రికలు అంటాడు కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తన ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండాలి అని చెప్తాడు. అదే చేశాడు యోబు గారు. ఎన్ని కొత్త మాటలు చెప్పాడండి. ఇతరులకు పాలు ఇచ్చాడు. పరలోకంలో జీవనం సంపాదించుకోవటానికి ఇతరులకు పాలు ఇవ్వాలంట వాడి ధనంలో. యోబు గారు ఆటోమేటిక్గా అదే చేశాడు. ఇంకా చదవండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను నీతి ఆయన ధరించింది. ఆయన నీతిని వస్త్రంగా ధరించాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, యోబు గారు దేవుణ్ణి నమ్మాడు. యోబు గారి మీద దేవుడు దేన్ని ధరింపజేశాడంట? నీతిని వస్త్రంగా. నీతిని వస్త్రంగా ధరిస్తే ఏం కనపడింది? ఆయన నిలువెల్లా నీతే కనపడింది. యోబు గారు అంటే నీతికి నిలువెత్తు నిదర్శనం. నీతి నడిచొస్తుంది అన్నట్టుగా ఉంటుంది యోబు గారు అడుగులేస్తుంటే. అందుకే ఆ నీతికి తట్టుకోలేని వాళ్ళు దాక్కుంటారు. ఆ నీతిని గౌరవించే వాళ్ళు సెల్యూట్ చేస్తారు. ఆ నీతిని గౌరవించే వాళ్ళు సాగిలపడతారు. నీతికి నిలువెత్తు నిదర్శనంగా నీతిని ఆయన వస్త్రంగా ధరించాడంట. నీతి ఆయన మీద వస్త్రంగా ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముయు పాగాయను. న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తల మీద పాగా, టోపీ, పైన వస్త్రం. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. ఎన్ని మంచి పనులండి. సంఘ సంస్కరణ అంటే ఇదే.
డబ్బున్న వారందరూ ఈ పనులు చేస్తే ఈరోజు పేదవాడు ఎవడో ఉండడు భూమి మీద. ప్రభుత్వాలు ఎంగిలి మెతుకులు అలా విసిరేస్తున్నాయి అంతే. సంఘ సంస్కరణ యోబు గారు లాగా చేయట్లా. మొన్న సీఎం అయ్యాడుగా, ఆయన పేరేంటి, విజయ్, జోసెఫ్ విజయ్. అవినీతి ఎక్కడన్నా జరిగితే దాన్ని నివారించడానికి లంచాలు గురించి సంతకం పెట్టి ఒక నంబర్ విడుదల చేశారంట. దేనికి? ఎక్కడైనా అవినీతిని నిరోధించడానికి ఎక్కడ ఏది జరిగినా సాక్ష్యాధారాలతో వీడియో తీసి నాకు పంపిస్తే ఇమ్మీడియట్గా యాక్షను. ₹1,00,000 పంపించినోడికి. ఇట్లా ప్రభుత్వాలన్నీ చేస్తే అవినీతి అస్సలు ఉండదు. లేకపోతే ఈయన్నే లేపేసే ప్రమాదం కూడా ఉంటుంది. అవినీతి పనులు ఊరుకోరు కదా, అన్యాయాన్ని సహించలేరు. యోబు గారు లాంటి పరిపాలన చేస్తే ఎలా ఉంటుందండి? ఏ క్రైస్తవుడైనా రాజకీయంలో వెళితే సక్సెస్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే నిన్ను అలా బతకనీరు. అసలు నిజమైన క్రైస్తవుడు రాజకీయాల జోలికి వెళ్ళడు. ఎందుకంటే నీకు చాలా పని ఉంది, నువ్వు రాజు ఆల్రెడీ, మళ్ళీ ఆ రాజ్యం ఎందుకు, ఆ కంపు ఎందుకు? పరిశుద్ధమైన రాజుగా, యాజకుడిగా నిన్ను దేవుడు ఏర్పాటు చేస్తే, అపాయింట్ చేస్తే, అభిషేకిస్తే, లోకంలో చెత్తలో నీకెందుకు ఏం పని? అందులో అవినీతి తాండవేస్తుంది. అది నువ్వు చేయకపోతే నిన్ను లేపేస్తారు వెంటనే, ఉండనీరు. నీతిని సహించలేరు, నీతిని తట్టుకోలేరు. యోబు గారు ఎన్ని మంచి కార్యాలు చేశాడట. ఎన్ని చేశాడు? 15వ వచనం, గుడ్డి వారికి నేను కన్నులైతిని. అంటే ప్రతి గుడ్డోడికి ఈయన దృష్టి ఇచ్చాడు. అంటే ఆ రోజు కళ్ళు ఆపరేషన్ చేసి దృష్టి ఇచ్చాడని కాదు అక్కడ. ఆడు గుడ్డోడు, నేను గుడ్డోడు అనే ఫీలింగ్ లేకుండా యోబు గారి ద్వారా ఒక ఆదరణ పొందాడు. నేను గుడ్డోడైనా పర్లేదు, నాకు అన్నీ యోబు గారు చూసుకుంటాడు అని. గుడ్డివారికి నేను చూపునిచ్చి తిని, కుంటివారికి, అంటే కుంటివారికి కూడా ఆసరాగా ఉండి నడిపించాడు. మరి చెక్క కర్రలు ఇచ్చాడో ఆ రోజుల్లో, ఏం చేశాడో తెలియదు, కానీ వాళ్ళని నడిపించే ఒక నాయకుడిగా ఈయన ఉన్నాడు. గుడ్డివారిని విడిచిపెట్టలేదు, కుంటివారికి, దరిద్రులకు తండ్రిగా ఉంటేనే. దరిద్రుడు నాకెవరు లేరు అనుకున్న వాడికి నేనున్నాను రా తండ్రిగా. మీ నాన్న ఉంటే నీకేమేమి అమరుస్తాడో నేను అది అమరుస్తాను. ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది చెప్పండి? పేదవారికి ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది చెప్పండి? 15,000 పిల్లలకి ఎత్తుంది, పెట్రోల్ బంచేస్తుంది. ఆ వారం ఏమైంది చెప్పండి? ఇటు ఇంజక్షన్ పొడిచి ఇటు రక్తం తీసుకున్నట్టు ఉంది, ఇటు బలం ఎత్తుంది, ఇటు బలహీనపడుతుంది. ఇచ్చిన దానికంటే దోచుకునేవి ఎక్కువైపోతుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఇచ్చేవి కొంచెం, లాక్కునేవి ఎక్కువ. కానీ ఆయన లాక్కునే పని లేదు యోబు గారు, అన్నీ ఇచ్చేయి. ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నాడా? అందరికీ ఇచ్చేస్తున్నాడు. పేదవారికి, విధవరాళ్ళకి, దరిద్రులకు, తండ్రి లేని వారికి, దిక్కులేని వారికి, అనాథలకి, ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమే. గుడ్డోళ్ళకి చూపిస్తున్నాడంట, కుంటోళ్ళకి పాదమై నడుస్తున్నాడంట. తండ్రి లేని వారికి, దిక్కులేని వారికి ఈయనే తండ్రిగా ఉండి నడుపుతాడు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? దేవుడు పిచ్చుంటే ఇవే చేస్తారండి. నీ కొంపే సరిగ్గా చూసుకోలేవు, నువ్వు ఎందుకురా ఊరి మీద ఉద్ధరిస్తావు అంటారు మనం ఎవరన్నా పొరపాటున చేస్తంటే కదా. ఈయనంట ఇంట్లో చూసుకోడు కానీ బయటికి వెళ్ళి ఊరిని ఉద్ధరిస్తాడంట అంటాడు. చేయాలి అనిపించుకున్నా చేయాల్సిందే. యేసుక్రీస్తు వారిని జీవించిన కాలంలో ఆయన ఇంట్లో వారిని మెప్పించలేకపోయాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ రోజు గెంటేశారు. కానీ బయటికి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత వాళ్ళే మారిపోయారు. మారుతారు, ఏదో ఒక రోజు మారుతారు, నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నప్పుడు. యోబు గారు బయటికి వెళ్తే చాలిక అంతా అడవుడే. ఎవరు యోబు గారిని ద్వేషించేవారు లేరు. ఎందుకంటే అందరికీ అందరివాడు అయిపోయాడు. అందరివాడు కాదు, అందరికీ అందరివాడు. యోబు గారు మా నాన్న అంటారు పేదవాళ్ళు. యోబు గారు మా చూపు అంటారు గుడ్డోళ్ళు. యోబు గారు మా నడక అంటారు కాళ్ళు లేనోళ్ళు. యోబు గారే మాకు పుట్టింటి తండ్రి అంటారు విధవరాండు. ఎందుకంటే విధవరాండకు కూడా ఆదరణ ఇచ్చాడు. వస్త్రాలు లేనోడికి వస్త్రాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా యోబు గారి గురించి మనం చదువుతుంటే ఎందుకు ఆయన ఇంత ధనవంతుడు ఉండి హ్యాపీగా లోకాసు వార్తలో ధనవంతుడిలాగా శరీరాన్ని ప్రతిదినము సుఖపెట్టుకుంటూ హ్యాపీగా బతకాల్సిన ఆయన ఈ సమాజ ఉద్ధరణ ఎందుకు? పరలోకం కావాలి.
నిత్యజీవం కావాలి. నిత్యజీవం కావాలంటే ఇదిగో దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను నువ్వు నెరవేర్చాల్సిందే. అలా నెరవేర్చినప్పుడే దేవుని జ్ఞాపకాల్లో ఉంటావు, దేవునికి ఇష్టంగా ఉంటావు. అలా ఉండాలంటే నీకు దేవుడు తప్ప ఇంకొక ధ్యాస లోకంలో ఎక్కువగా ఉండకూడదండి. ఉండొచ్చు, కానీ దేవుడు మించి ఇంకేది ఉండకూడదు. అలా ఉంటేనే నిజమైన భక్తుడుగా దేవుడు గుర్తిస్తాడు. అపవాది దగ్గర తలెత్తుకునే విధంగా మన దేవుడు నిన్ను బట్టి తలెత్తుకునే విధంగా ఉంటాడు. ఇప్పుడు నిన్ను బట్టి తల దించుకుంటున్నాడా, తలెత్తుకుంటున్నాడా? ప్రతిరోజు ఆలోచించండి. ఈ కార్యం చేయటం వల్ల దేవుడు అపవాది దగ్గర తలదించుకునే విధంగా నేను ఉంటున్నానా, తలెత్తుకునే విధంగా ఉంటున్నానా? పిల్లలు తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బతకాలంటే పిల్లలు ఎలా బతకాలి? మంచిగా చదువుకొని, మంచిగా చెడు అలవాట్లు లేకుండా, చెడు సహవాసాలు లేకుండా మంచిగా బతుకుతుంటే ఆడెవడనుకుంటున్నారు? నా పిల్లడు, నా కొడుకు, నా కూతురని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. ఎప్పుడు గొడవలు పడుతూ, తగాదాలాడుతూ, సరిగ్గా చదువు లేక దరిద్రుడిగా ఉంటున్నాడు. కొట్లాటకు పోయే కొడుకు అనుకో, ఈడ పలానోడు కొడుక, ఆడొక దరిద్రుడు, ఈడొక దరిద్రుడు. వాళ్ళ అమ్మ పెంచిందాన్ని, వాళ్ళ అయ్య పెంచాడు, వాళ్ళ వంశం అంతా అంతేనండి దరిద్రులు అని చెప్పుకుంటున్నారంటే మన భక్తులు అవుతాం అప్పుడు? అంటే భక్తి పీక్ స్థాయిలో లేదు. కనీసం స్థాయిలోనన్నా ఉంటే కనీసం యోబు గారిలో ఒక పావలా వంతన్నా చేస్తామేమో. యోబు గారంతా 100% చేయలేకపోవచ్చు, కానీ వాస్తవంగా యోబు గారిని మించి చేయాల్సిన స్థితి మనది. ఎందుకంటే యోబు గారు, ఒక సొలొమోను గారు, ఒక దావీదు గారు, ఒక అబ్రహాము గారు, ఈ భక్తులందరికంటే మించిన స్థాయి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. క్రీస్తును పోలి, క్రీస్తునందు సంపూర్ణులుగా చేయబడి దేవుని ఎదుట నిలబెట్టడానికే పౌలు గారు ప్రయత్నం చేశారట. అంటే వీళ్ళందరినీ మించిన భక్తి ఎవరిలో కనపడుతుందంటే యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. మరి ఆయనలాగా మనం ఉండాల్సిన వాళ్ళం కనీసం యోబు గారిలో పావలా వంతన్నా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. సమయం అయిపోయింది. దేవుడు పిచ్చి ఉంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా చాలా చేశాడు యోబు గారు. మరొక సందర్భం ఉంటే దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆశీనుడు అయి ఉన్న మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రకరకాల పిచ్చి, రకరకాల మత్తుల్లో లోకం మునిగిపోతుంది. భర్త పిచ్చిలో భార్య, భార్య పిచ్చిలో భర్త, ఇద్దరు కలిసి పిల్లల పిచ్చిలో, కుటుంబం కలిసి బంధువుల పిచ్చిలో, సంపాదన పిచ్చిలో, అలంకరణ పిచ్చిలో, చదువుల పిచ్చిలో, ఇలా లోకంలో రాజకీయాల పిచ్చిలో, ఆటల పిచ్చిలో, ఇలాంటి రకరకాల పిచ్చిల్లో లోకం బ్రతుకుతూ ఉండగా ఈరోజు మీ కుమారుడు మీకు ఇష్టానుసారంగా బతికిన మీ దాసుడు యోబు గారి గురించి కొన్ని మాటలు మేము ఆలోచించాం. ఇంత ఆస్తి ఉండి కూడా ఆయన అంత భయభక్తులు కలిగి లోకంలో మంచి కార్యాలు చేస్తూ రాజవీధిలో నడుస్తున్నప్పుడు ఎంత గౌరవ ప్రతిష్టలు ఆయన పొందుకోగలగటానికి కారణం మీ దయలో, మీ కృపలో ఆయన వర్ధిల్లాడు కనుక, నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు కనుక ఎంతో గౌరవ మర్యాదల బిడ్డకు మీరు అనుగ్రహించారు. ముందును బట్టి మీ స్తోత్రాలు. నిజమైన భక్తి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రని వారి ఇబ్బందుల్లో పరామర్శించటమే. ఎవరెవరి స్థితి ఎలా ఉందో గమనించి వారికి అందరి వాడుగా, అందరికీ సొంతవాడుగా యోబు గారు బతకటం నిజంగా ఆశ్చర్యం ఉన్నాయి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని మీ కుమారుడు తెలియచేసిన మాట అక్షరాల ఆయన దాన్ని తిప్పికొట్టి, ధనవంతుడు తనకున్నదంతా పేదల కొరకు ఖర్చు పెడితే వెళతాడు అని రుజువు చేసిన విధానాన్ని మాకు నేర్పించారు. మేము కూడా ఈ రోజు నుంచి మీకంటే మించి మాకు ఎవరూ లేరు, అవసరమైతే మీ నిమిత్తం తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలనైనా, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను కూడా విసర్జించాలి అన్న మాటను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినము మీ సిలువనెత్తుకొని మీ కుమారుడి ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని, వచ్చిన బిడ్డల్లో అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు నాయన, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. గత కాలంలో మరి గోపికి గొంతు బాధ కలిగింది, ఆ బిడ్డను కొంత స్వస్థపరిచారు. ఇంకా పూర్ణ స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి. వాక్యం మాట్లాడగలిగే అవకాశాన్ని కల్పించండి. అలాగే
ఆదిత్య కూడా కొంత కడుపు జబ్బుతో బాధపడి ఉండగా కొంత ఊరటనిచ్చారు. ఆ విషయాల గురించి ప్రార్థించినప్పుడు మీరు మా మాట విని కొంత స్వస్థతనిచ్చినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డల్లో ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసిక బలహీనత రుగ్మతలతో ఉన్నవారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని సైతం మీరు మమ్మల్ని క్షమించేలాగున మేమును వారిని క్షమించే మనసును మాకు దయచేయండి. వాక్యాన్ని అపార్థం చేసుకున్న బిడ్డలకు అర్థం కలిగే విధంగా వారికి సహాయాన్ని దయచేయండి. సంఘం మానివేసిన బిడ్డలకు మారు మనసును దయచేసి తిరిగి సంఘములో చేర్చబడటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి.